మీకు రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఐడెంటిఫై సార్ రియల్గా లైఫ్లో అందరి లైఫ్లో జరిగి ఉంటుంది సార్. అఫ్ కోర్స్ అది నువ్వు జరిగింటేనే అంత నీట్గా మనం తీయగలవు. మనం ఇప్పుడు నువ్వు లవ్ చేయలేదు, అఫ్ కోర్స్ చేసి ఉంటాము, దేర్ విల్ బి ఓవర్ టార్చర్ ప్రెషర్ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో యూ వుడ్ హవ్ ఫేస్ అలాగని నా బయోపిక్ తీయట్లేదు నేను, కానీ యూ వుడ్ హవ్ ఫేస్ ఆర్ యూ వుడ్ హవ్ సీన్ యువర్ ఫ్రెండ్ డూయింగ్ దట్, ఇంకొకరు ఎక్కడో విని ఉంటాం కదా. సో ఐ హ్యావ్ ఇన్కార్పొరేటెడ్ దట్. అండ్ నేను ఇక్కడ షోలు చేసినప్పుడు నాకు ఒక 30-40 మెంబర్స్ నేను సినిమా చూపించేసాను ఇక్కడ హైదరాబాద్లోనే. నాకు తెలిసి టు గెట్ దట్ పల్స్. ఆ 30-40 పీపుల్ ఆల్సో సేయింగ్ దట్ సినిమా ఒక్కొక్కడు వచ్చి ఇది నా సినిమా ఎగ్జాక్ట్గా ఇలాగే జరిగింది, నేను నా గర్ల్ ఫ్రెండ్కి ఇలాగే చేశాను, లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్ ఇలాగే చేసింది, మా నాన్నను సేమ్ ఇలాగే అని ఎవ్రీ వన్ ఆర్ ఇండివిజువల్లీ దే పికింగ్ ఒక్కొక్క సీను వాళ్ళే పిక్ చేసుకున్నారు. నాది ఇది నేను చూస్తుంటే నా కథ అనిపించిందిరా అని అంటుంటే ఓకే, ఇది రిలేటబిలిటీ ఉంది. ద పాయింట్ ఈజ్ రిలేటబిలిటీ ఫర్ లైక్ నేను చెప్పాను కదా, 90s అయినా వీళ్ళకి అందరికీ రిలేట్ అవుతుంది సినిమా. ఓకే, పర్సనల్గా మీరు తీసుకుంటే లవ్ అంటే మీరు ఏం చెప్తారు? బ్యూటిఫుల్ సార్. లవ్ అంటే అన్నిట్లో చెప్పినట్టు లవ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫెయిరీ టెల్. లవ్లో అన్నీ ఉంటాయి. ఓవర్ ఉంటుంది, టార్చర్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, దాని తర్వాత అండర్స్టాండింగ్ వస్తుంది. అంటే దెర్ ఇస్ అంటే కదా, యూ ట్రావెల్ విత్ దట్ పర్సన్, యూ విల్ గెట్ టు అంటే ట్రావెల్ అంటే మనం ట్రిప్స్ వెళ్ళడం కదా, ఎంత సమయం వాళ్ళతో గడిపామని దాంట్లో. ఇప్పుడు ఈ లవ్లో ఏమైపోద్ది అంటే లవ్ చేస్తాము, మనం కాఫీ షాప్లో కలుస్తాము, యూ విల్ గో టు యువర్ ప్లేసెస్, అది బాగుంటుంది. వెన్ యూ స్టార్ట్ స్టేయింగ్ టుగెదర్, వెన్ యూ స్టార్ట్ కాంప్రమైజింగ్, వెన్ ఒక 4 వాల్స్లో అక్కడ కాంప్రమైజింగ్ ఎక్కువ ఉంటుంది. నీ వే ఆఫ్ లివింగ్ వేరే ఉంటుంది, తను వచ్చినప్పుడు వేరే ఉంటుంది. సో ఇవన్నీ కలిసి కూడి మంచి రైట్ ఓటీపీ వస్తే అది పెళ్లి దాకా వెళ్తుంది సార్. రాంగ్ ఓటీపీలు అయితే బ్రేకప్లు ఉంటాయి. అంటే పర్టికులర్గా ఈ సినిమాకి వస్తే మీరే డైరెక్ట్ చేశారు కాబట్టి ఆ సీన్లో యాక్ట్ చేయటం బాగా అనిపించిందా? లవ్ సీన్ కానీ విడిపోయే సీన్ కానీ యాక్ట్ చేయటం బాగా అనిపించిందా, డైరెక్ట్ చేయటం బాగా అనిపించిందా? అసలు యాక్టింగు ఐ ఆల్వేస్ సే, ఇప్పుడు మూర్తి గారి దగ్గర, వైజాగ్ మూర్తి గారి దగ్గర నేను యాక్టింగ్ నేర్చుకున్నాను సార్. ఆయన మాకు చాలా కాన్ఫిడెంట్ ఇచ్చేసారు. వెన్ వీఆర్ పర్ఫార్మింగ్, వెన్ కెమెరా ముందు ఉన్నప్పుడు భయం లేదు. వేరే డైరెక్టర్ ఏం అడిగినా ఇస్తాననే ఒక కాన్ఫిడెంట్, నువ్వు ఏడవన్నా ఏడుస్తాను, నవ్వమంటే నవ్వుతాను, ఇలా చేయండి, దిస్ కాన్ఫిడెంట్ వీ హ్యావ్. బట్ ఎంజాయింగ్ పాయింట్ వాజ్ డైరెక్టింగ్ ఓన్లీ. అండ్ ఎంజాయింగ్ పార్ట్ వాజ్ మోర్ వెన్ ఐఎమ్ కీపింగ్ అ ఫ్రేమ్. అంటే నేను లేకపోయినా ఓన్లీ ఒక ఆబ్జెక్ట్ ఉన్నా ఐ యూస్ టు ఎంజాయ్ దట్. ఎందుకంటే ఈయనే రాసుకునేవాడు హీరోయిన్ తో ముద్దు సీను హీరోకి అని, కాబట్టి అందుకనే అన్నా సో ఇది నేను ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఇప్పుడు నేను ఇంకో దీంట్లో చెప్తుంటే, వెన్ ఐ వాజ్ ఓన్లీ అన్ ఆర్టిస్ట్, నా సీన్కి విజిల్ పడినప్పుడు అరే ఆ సీన్కి ఎంజాయ్ చేస్తున్నా. ఇక్కడ ఎక్కడ పడినా నా దగ్గర ఎవ్రీథింగ్ ఇస్ మైన్. అన్నకి విజిల్ పడినా ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్. ఇక్కడ దిస్ ఎంజాయ్మెంట్ ఆర్ దిస్ జర్నీ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ బికాజ్ ఈ క్యారెక్టర్లు ఎవరు రియల్ లైఫ్లో లేదు, నేను ఊహించుకుంది. నేను ఒక వరల్డ్ క్రియేట్ చేశాను. ఓకే, లవ్ ఓటీపీ అని దానికి ఒక పేరు పెట్టి ఈ క్యారెక్టర్ ఇలా ఉంటారు, ఇలా ఉంటారు, ఇలా ఉంటారు రాసుకున్నాను. ఒక అన్ని చోట్ల నవ్వుతారని కాన్ఫిడెంట్ ఉంది నాకు, ఒక అన్ని చోట్ల వీళ్ళు ఏడుస్తారనే కాన్ఫిడెంట్ ఉంది. వన్ ఐఎమ్ వాచింగ్, ఆ థియేటర్లో వెళ్ళి చూసినప్పుడు, నేను ఆడియన్స్ చూసినప్పుడు వాళ్ళు నవ్వుతుంటే దట్ ఎంజాయ్మెంట్ ఈస్ డిఫరెంట్. నేను అనుకున్న పాయింట్ వాళ్ళు ఏడుస్తుంటే ఆ కిక్ ఆర్ దట్ ఏమంటారు మజా వేరు.